టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. త్వరలో బంగారాజు సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారం. బంగారాజు మూవీలో నాగార్జున, నాగ చైతన్య నటించగా సీక్వెల్లో అఖిల్, నాగ చైతన్య, నాగార్జున ముగ్గురు కలిసి నటిస్తారని సమాచారం. గత కొంతకాలంగా వరుసగా తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండుగ బరిలో నిలుపుతున్నారు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున బంగారాజు అనే మూవీతో మరొకసారి సంక్రాంతి బరిలో నిలిచారు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో మరొకసారి నాగార్జున తను నటించిన నా సామిరంగ మూవీని కూడా సంక్రాంతి బరిలో నిలిపారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఇకపోతే ఈ మూవీ బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుని ఈ సంవత్సరం కూడా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన మూవీతో మరొక విజయాన్ని అందుకుని చాలా వరకు సక్సెస్ అయ్యారు. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా వాటన్నిటిని దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించింది నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం. తండ్రి కొడుకులుగా నాగార్జున డ్యూయల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగారాజు కూడా ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారాజు అక్కడే మొదలైంది. బంగారాజులో ఒక నాగార్జున క్యారెక్టర్ కు కొడుకుగా, మరొక నాగార్జున క్యారెక్టర్ కు మనవడుగా ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. ఇంతకుముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించారు. మరొకసారి వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ బంగారాజుకు పెద్ద ప్లస్ గా మారింది. బంగారాజు తర్వాత కూడా సీక్వెల్ కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశారు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకుని కథను పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్తానని వివరించారు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.